కడప జిల్లాలో జేసీ పెత్తనమేంటి అని ఆయన ప్రశ్నిస్తున్నారు. అయితే ఇందుకు జేసీ ససేమిరా అనడంతో ఇది చినికి గాలివానలా మారి ముఖ్యమంత్రి వద్దకు పంచాయతీ చేరింది. పంచాయతీకి కూడా రాకుండా జేసీ ప్రభాకర్ రెడ్డి దూరంగా ఉండి నేనింతేనని సంకేతాలను పంపడంతో ఫ్లయాష్ విషయంలో చివరకు ఆదినారాయణ రెడ్డి వర్గానిదే పైచేయిగా మారింది. రాజీ ధోరణి అనేది ఉండదు. అలాగే సమయోనంతో సమస్యను పరిష్కరించుకుందామన్న ధ్యాస ఉండదు. కేవలం దూకుడుగా వెళ్ళి తనకు కావాల్సిన పనిని తాను చేసుకుందాము అని ఆయన భావించడమే ఇప్పుడు జేసీ వర్గానికి మింగుడు పడడం లేదు. కానీ ఆయన వద్ద నేరుగా ప్రస్తావించలేని కొందరు తమ వ్యాపారాల కోసం ఇతర మార్గాలను చూసుకుంటున్నారు. ఆదినారాయణ రెడ్డి పేరుకు బీజేపీలో ఉన్న, ఆయనకు టీడీపీలో ఉన్న నేతల మద్దతు పుష్కలంగా ఉండడంతో జేసీ బూడిద కాంట్రాక్టు విషయంలో ఒంటరి అయ్యారనే చెబుతున్నారు. అందుకే పార్టీ అధినాయకత్వం కూడా ఆదినారాయణ రెడ్డి వెంట ఉండడంతో జేసీకి అర్థమైనా ఆయన దూకుడు మాత్రం ఆగడం లేదు. ఇక సొంత పార్టీ నేతలు అటుంచితే